ఆవు పట్ల, ఎద్దు పట్ల, పక్షి పట్ల కృతజ్ఞత చూపిస్తారు. చూపించి వాటికి అలంకారం చేస్తారు. ఇవాళ చప్పటి గడ్డి కాదు, నేను ఏ పాయసాన్నం తిన్నానో పొంగల్ అనేది నీకు పెడతాను. ఒక పక్షి నాకు పాఠం నేర్పింది. తను పుట్టడానికి, తాను పెరగడానికి, తాను ఉండడానికి, పెద్దదైన తరువాత తాను గూడు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి స్థానమైనది చెట్టు. ఏ అమ్మా నాన్న వల్ల ఇవాళ నేను పుట్టి వృద్ధిలోకి వచ్చానో, నేను పుట్టిన చెట్టుని నేను మరిచిపోకుండా చెట్టు పెరగడానికి కారణమయ్యాను. నువ్వు కూడా నీ తల్లిని తండ్రిని మరిచిపోకుండా వాళ్ళని నీతో ఉంచుకుని వాళ్ళు పెట్టిన అన్నం తిని నువ్వు వాళ్ళతో కలిసి ఉండి నీ ఒళ్ళో వాళ్ళు ప్రాణం వదిలితే అంత్యేష్టి చెయ్యాలి తప్ప వాళ్ళని ఎక్కడో పెట్టి నీకు వాళ్ళు భారం అనుకోవడం మర్యాద కాదు అని పాఠం నేర్పుతోంది పక్షి. పక్షుల పట్ల, పశువుల పట్ల కూడా కృతజ్ఞత ప్రకటించగలిగిన విశాల హృదయమున్న జాతి భారత జాతి. సనాతన ధర్మం అంత గొప్పది.